ఆ వీడియో క్లారిటీ ఉందండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అందరికీ. సుప్రభాతం, శుభోదయం. నా పేరు ప్రేమసుధ. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. మా గ్రూప్ వచ్చేసి తపస్య గ్రూప్ 3. సిట్టింగ్ ఎనీ కంఫర్టబుల్ పొజిషన్. మన 2 హ్యాండ్స్ కూడా చిన్ముద్రలో ఉంచాలి. మన బ్యాక్ బోన్ కూడా స్ట్రైట్ గా ఉండాలి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. మనం శ్వాసని గమనించుకోవాలి. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ చాంట్ ఓంకారం 3 times. Feel vibrations, Omkaram vibrations. Inhale. Om. Again repeated me. Inhale. Om. Inhale. మన 2 హ్యాండ్స్ కూడా నమస్కార ఆసనంలోకి తీసుకొని రావాలి. పతాంజలి శ్లోకం పతాంజలి మహర్షిని ప్రార్థిస్తూ యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోగాకరోత్తం ప్రవరం మునీనం పతాంజలిం ప్రాంజలిరానతోస్మి అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరా దౌతపదా హిమాలయ కిరీటిని బ్రహ్మరాజశ్రీ రత్నాద్య వందే భారత మాతరం. ఓం సహనావతు సహనౌ పునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మన 2 హ్యాండ్స్ కూడా బ్యాక్ తీసుకొని వెళ్తూ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. మన హెడ్ అనేది అప్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. సర్వలోని యువర్సెల్ఫ్ మదర్ ల్యాండ్. గ్రాటిట్యూడ్ పేరెంట్స్, టీచర్, యూనివర్స్. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్. ఎక్స్హేల్ చేస్తూ రిలీజ్ యువర్ హ్యాండ్. రబ్ యువర్ పామ్స్. మన హీట్ జనరేట్ వరకు రబ్ చేయాలి. వార్మ్నెస్ టు ఐ. మళ్ళీ రబ్ చేస్తూ షోల్డర్. మన బ్యూటిఫుల్ స్మైల్ తో స్లోగా ఐస్ ఓపెన్ చేస్తూ లుక్ ఎట్ యువర్ పామ్స్.
Once again, Namaste అందరికి శుభోదయం. స్టాండింగ్ పొజిషన్. మన రెండు కాళ్ళు కూడా కొద్దిగా వెడ ఉంచాలి పాదాల మధ్యన. స్టార్ట్ జాగింగ్. మన హ్యాండ్స్ కూడా మూమెంట్ ఇవ్వాలి. ఫార్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, హ్యాండ్ సైడ్ వైజ్, హ్యాండ్స్ అప్, ఫార్వర్డ్ and backward, sideways, down in hands, relax. మనం చేయబోయేది లూజనింగ్ ఎక్సర్సైజ్. ఈ లూజనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఫర్దర్ ఎక్సర్సైజ్ కి కాంప్లెక్స్ అవ్వాలి. మనం స్ట్రెచ్ అవుతున్నాయి బాడీ కూడా, ప్రతి బాడీ మన బాడీలో ప్రతి అవయవం స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఫర్దర్ ఎక్సర్సైజ్ కి ఉపయోగపడుతుంది. మన రెండు సైడ్ లెగ్స్ అనేది కొంచెం వెడగా ఉంచాలి. మన రెండు హ్యాండ్స్ కూడా షోల్డర్ లెవెల్ తీసుకొని వస్తాం. తర్వాత హెడ్ వైపు తీసుకొని వెళ్ళాలి. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. మన బాడీని టోస్ మీద లిఫ్ట్ చేయాలి. 1 2 2 3 4 and 5. హ్యాండ్స్ అలానే ఉంచేసి సైడ్ వైజ్ బెండింగ్. బెండ్ రైట్ సైడ్. Stay there. 1 2 3 4 and 5. Inhale, straight గా రావాలి. Exhale, bend left side. Stay there. 1 2 3 4 and 5. Inhale, exhale, release your hands. Hands close to body. మన రెండు హ్యాండ్స్ కూడా టైస్ మీద ఉంచాలి. ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్ చేసి బెండ్ ఫార్వర్డ్. ఇన్హేల్ ఆర్చ్ బ్యాక్, exhale forward. Inhale arch back, exhale bend forward. Inhale arch back, exhale bend forward. Inhale arch back, exhale bend forward. మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ లో తీసుకొని వచ్చేసి మన లెగ్స్ 3 or 4 feet స్ట్రెచ్ చేయాలి. మనం రైట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో ముందుకు ఫార్వర్డ్ బెండ్ అవుతూ టచ్ చేయాలి. Inhale, exhale. Inhale, exhale, bend other side, left side. Inhale, exhale, inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. Bend forward. మనం ఇదే పొజిషన్ లో ముందుకు ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. బెండ్ అవ్వి స్పీడ్ అప్ చేద్దాం. 1 2 2 3
4, 5, 6, 7, 8, 9, 10. మనం స్ట్రైట్ గా రావాలి. రిలాక్స్. మన రెండు లెగ్స్ కూడా కొద్దిగా వైట్ చేసి ఉంచాలి. మన హ్యాండ్స్ అనేవి మన హిప్ మీదకి వచ్చేయాలి. హెడ్ ఎక్సర్సైజ్. మన చిన్ని చెస్ట్ కానించి ఉండాలి. ఇన్హేల్, హెడ్ అప్. Exhale, head down. Inhale, head up. Exhale, head down. Inhale, head up. Exhale. Inhale, head up. And exhale. Head rotation clockwise. Right, back, left, down. Right, back, left, and down. Right, back, left, and down. Anti-clockwise. Left, back, side, down. Left, back, side, and down. Left, back, side, and down. Eye exercise. మన ఐస్ ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. ఓపెన్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్. ఐ అప్ అండ్ డౌన్, పైకి కిందకి, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. సైడ్ వైజ్, రైట్ సైడ్, left side, right side and left side, right side and left side. Eye rotation clockwise, up, right, down, left, up, right, down, left, up, right, down, left. Anti-clockwise, up, left, down, right, up, left, down, left, up, left, down, right. మన మౌత్ ఎక్సర్సైజ్. మౌత్ అనేది ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. ఓపెన్ మౌత్ and close it. Open and close it. Open and close it. మన హ్యాండ్స్ కూడా రెండు కూడా షోల్డర్ మీద ఉంచాలి. షోల్డర్ రొటేషన్. ఇన్హేల్ చేస్తూ క్లాక్ వైజ్. ఇన్హేల్, ఇన్హేల్ and exhale. Inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. Anti-clockwise. Inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. Release your hands. మన హ్యాండ్స్ కూడా హిప్ మీద ఉంచాలి. హిప్ రొటేషన్ క్లాక్ వైజ్. రౌండ్ గా మనం జీరో లాగా చుట్టాలి. టూ, 3, 4
clockwise. 1, 2, 3, 4 and 5. మనం నీ అనేది అప్ అండ్ డౌన్. మన రెండు హ్యాండ్స్ కూడా నేమ్ చేసి ముందుకి వెనక్కి 1, 2, 3, 4 and 5. నీ రొటేషన్ క్లాక్ వైజ్ 1, 2, 3, 4 and 5. Anti-clockwise 1, 2, 3, 4 and 5. మన రెండు హ్యాండ్స్ కూడా మన ఇంటి మీద ఉంచాలి. మన టోస్ అనేది హ్యాండ్స్ అనేది అప్ అండ్ డౌన్. లిఫ్ట్ యువర్ లెగ్ 1, 2, 3, 4 and 5. Rotation clockwise 1, 2, 3, 4 and 5. Down your leg, tucking your up toes, up and down sideways, up and down. Another leg, lift your another leg, up and down. 1, 2, 3, 4 and 5. Rotation your leg and 1, 2, 3, 4 and 5. Rotation your and anti-clockwise 4, 1, 2, 3, 4 and 5. Down your leg, touching your finger and toes, up, down, sideways. స్థితిలో తాడాసన పొజిషన్, hands upright, legs upright, close your eyes. స్థితి తాడాసన పొజిషన్, hands close to body, legs toes close to body. Open your eyes. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మన శ్వాస కంట్రోల్ తో ఆసనాలు చేయడానికి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మన రెండు హ్యాండ్స్ కూడా టైస్ మీద ఉంచాలి. ఇన్హేల్, మన బాడీని టోస్ మీద లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, exhale. స్లోగా చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మన రెండు హ్యాండ్స్ కూడా షోల్డర్ లెవెల్ తీసుకొని రావాలి. మన బాడీకి ఫ్రంట్ తీసుకొని వచ్చేసి మన రెండు పార్మ్స్ కూడా జాయిన్ చేయాలి. ఇన్హేల్, arch back, exhale. Inhale, arch back, exhale. పార్మ్స్ అనేవి క్లోజ్ చేయాలి, జాయిన్ చేయాలి. ఇన్హేల్ అండ్
exhale. Inhale and exhale. మన హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ. ఇన్హేల్, హ్యాండ్స్ అనేది హెడ్ వైపు తీసుకొని వెళ్ళాలి. ఎక్సేల్, హ్యాండ్స్ అనేది డౌన్ చేయాలి. హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ. ఇన్హేల్ and exhale. Inhale and exhale. మనం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ మన హ్యాండ్స్ అనే రొటేషన్ చేయాలి, క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్. ఇన్హేల్ and exhale. Inhale and exhale. Inhale and exhale. Anti-clockwise. Inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. Relax in Sthila Tadasana position. Legs upright, hands upright. Close your eyes. మనం నెక్స్ట్ చేయబోది సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు అనేది చేయడం వల్ల బెనిఫిట్స్ అన్ని మనం తల నుంచి పాదాల వరకు కూడా ప్రతి సెల్స్ కూడా యాక్టివ్ అవుతుంటాయి అన్నమాట. చర్మ ఉడత సమస్యలు కూడా తగ్గుతాయి ఆసనం చేయడం వల్ల. మనకి బాడీ అనేది కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా వస్తుంది ఈ ఆసనం వల్ల. ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే బీపీ ఉన్నవాళ్ళు, మైగ్రేన్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకూడదు. స్థితి తాడాసన పొజిషన్. టోస్ టుగెదర్, హీల్స్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ. మన మ్యాట్ కి ముందు భాగానికి రావాలి. మన రెండు హ్యాండ్స్ కూడా ప్రణామాసనంలో తీసుకొని రావాలి. సూర్య నమస్కారం శ్లోకం. దేహం సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సతీదాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వృద్ధ శంఖచక్రః. ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసనం. మన రెండు హ్యాండ్స్ కూడా మన హెడ్ వైపు బ్యాక్ తీసుకొని వెళ్ళాలి. లైట్ గా అప్ బ్యాక్. ఎక్సేల్ పాదహస్తాసనం. మన రెండు హ్యాండ్స్ కూడా మన పాదాల పక్కన కానీ మనం వీలుంటే నీస్ మీద పట్టుకోవచ్చు. ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్, హస్తాసనం. ఎక్సేల్ చతురంగ దండాసనం. మనం వెన్ను అనేది స్ట్రైట్ గా ఉండాలి, కిందకు దిగొద్దు, పైకి అలాగా పైకి చేయొద్దు. ఇన్హేల్ ఎక్సేల్ అష్టాంగ నమస్కారాసనం. ఇన్హేల్ ఉత్తముఖ శ్వాస. ఎక్సేల్ అధోముఖాసనం. రైట్ లెగ్ ముందు తీసుకొని రావాలి. ఇన్హేల్ అశ్వసంచలనాసనం.
Exhale, Padahasana. Inhale, Ashtavasana. Exhale, Pranama. Om Namaha. Inhale, మనం రెండు హ్యాండ్స్ కూడా హెడ్ కి బ్యాక్ తీసి ప్రణామాసనం హెడ్ బ్యాక్ తీసుకొని వెళ్ళాలి. అష్టోత్తరాసనం. ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్. మన రెండు హ్యాండ్స్ కూడా పాదాల పక్కన ఆనించాలి. పాదావస్థానం. ఇప్పుడు రైట్ లెగ్ ని ఫ్రంట్ తీసుకొని రావాలి. ఇన్హేల్ అష్టోత్తరాసనం. మరో లెగ్ కూడా బ్యాక్ తీసుకొని వెళ్తూ ఎక్సేల్ చతురంగ దండాసనం. ఇన్హేల్ ఎక్సేల్ ఎక్సేల్ చెస్ట్ బెండ్. సాష్టాంగ నమస్కారాసనం. మన హెడ్ అనేది నేలకు తాకే ఉంచాలి. ఇన్హేల్ ఊర్ధ్వముఖ శ్వాసనం. ఎక్సేల్ అధోముఖాసనం నవరత్నాసనం. ఇన్హేల్ అష్టసంచలనాసనం. మన లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ తీసుకొని రావాలి. ఎక్సేల్ పాదాసనం. ఇన్హేల్ అష్టముఖాసనం. ఎక్సేల్ ప్రణామాసనం. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ అష్టముద్రాసనం. ఎక్సేల్ పాదాసనం. అష్టసంచలనాసనం. మన రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని వెళ్ళాలి. మరో లెగ్ కూడా బ్యాక్ తీసుకొని వెళ్తూ చతురంగ దండాసనం. ఇన్హేల్ నీస్ బెండ్. ఎక్సేల్ చెస్ట్ బెండ్. మన హెడ్ అనేది నేల కానించాలి. అష్టాంగ నమస్కారాసనం. ఇన్హేల్ భుజంగాసనం. ఎక్సేల్ అధోముఖ ఆసనం. మనం లెఫ్ట్ లెగ్ ని ఫ్రంట్ తీసుకొని రావాలి. అష్టసంచలనాసనం. ఇన్హేల్ ఎక్సేల్ పాదాసనం. ఇన్హేల్ అష్టముద్రాసనం. ఎక్సేల్ ప్రణామాసనం. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మత్స్యే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇన్హేల్ అష్టముద్రాసనం. ఫిగర్ 1 2 3 4 and 5. Exhale Padasana. Figure 1 2 3 4 and 5. Inhale right leg bend. Ashtadhyasanasana. Exhale Chaturanga Dandasana. Figure 1 2
3, 4 and 5. Knee bend, exhale, chest bend. Asana, Ashtanga Namaskar. Stay there. 1, 2, 3, 4 and 5. Inhale. Uddhava Sasana. Stay there. 1, 2, 3, 4 and 5. Exhale. Adho Mukha Sasana. Stay there. 1, 2, 3, 4 and 5. Right leg ముందు తీసుకొని రావాలి. Asana. Stay there. 1, 2, 3, 4 and 5. మరో లెగ్ కూడా ముందు తీసుకొని వస్తూ పాదాలను Stay there. 1, 2, 3, 4 and 5. Inhale. Asana. Stay there. 1, 2, 3, 4 and 5. Until Pranayama. Release your hands. Sitting Tadasana position. Relax. Hands మనం ప్రణామాసనంలో తీసుకొని రావాలి. ఫలశ్రుతి. ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞ బలం వీర్యం తేజస్ తేషాం చ జాయతే. Release your hands. Sit in Tadasana position. Legs upright, hands upright. Close your eyes. మనం నెక్స్ట్ చేయబోయే ఆసనం వృక్షాసనం. దీన్ని ట్రీ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయటం వల్ల మనకి బ్యాక్ బోన్ కానీ నడుము కానీ మన బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మనకి నడుము వెన్నుపూస అనేది స్థిరత్వం అనేది వస్తుంది. అలాగే ఇది కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగాలన్నా కానీ ఈ ఆసనం బాగా యూజ్ అవుతుంది. ఈ ఆసనం హార్ట్ పెయిన్ ఉన్నవాళ్ళు, అలాగే బీపీ ఉన్నవాళ్ళు, ఏమైనా నీ యూరిస్ ఉన్నవాళ్ళు చేయకూడదు. స్థితి తాడాసన పొజిషన్. Close together, heel together, hands close to body. మనం బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. మనం నిటారుగా నిలబడాలి. మన రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ టోస్ మీద మనకి రూట్స్ మీద ఇట్లా పైకి పెట్టాలి. పాదాలని మన బాడీ అంతా కూడా లెఫ్ట్ లెగ్ మీద బ్యాలెన్స్ అవుతుంది. మన బాడీ బ్యాలెన్స్ అయిన తర్వాత ఇన్హేల్ చేస్తూ మన హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో, ఎక్సిల్ చేస్తూ పామ్స్ అప్. ఇన్హేల్ చేస్తూ మన హ్యాండ్స్ షోల్డర్ మన హెడ్ వైపు తీసుకొని వెళ్ళాలి. స్టే దేర్. మన ఐ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఉండాలి. 1, 2, 3, 4 and 5. Hand shoulder level low, palms up, palms down. Say, inhale, exhale, hands close to body. Release your leg. Mali, other leg, the counter pose. Left leg ni, mana right leg toes మీద ఉంచాలి. రూట్స్ దగ్గర పాదాలను ఆడించాలి. మన బాడీ అంతా కూడా ఇప్పుడు రైట్ లెగ్ మీద బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అయిన తర్వాత మన హ్యాండ్ షోల్డర్ లెవెల్ లో తీసుకొని రావాలి.
ఇన్హేల్ ఎక్సేల్ పామ్స్ అప్. ఇన్హేల్ మన హ్యాండ్స్ కూడా రెండు కూడా హెడ్ వైపు తీసుకొని వెళ్ళాలి నమస్కారాసనంలోకి. మన ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్ గా ఉండాలి, మన బాడీ కూడా స్ట్రైట్ గా ఉండాలి. స్టే దేర్. 1 2 3 4 and 5. ఇన్హేల్ ఎక్సేల్ మన హ్యాండ్స్ మన పామ్స్ అనేది అప్ ఉండాలి. ఇన్హేల్ పామ్స్ డౌన్. Exhale, hands close to body. Release your legs. Sthitila, Tadasana position. Legs upright, hands upright. Close your eyes. Ardhakati Chakrasana. ఈ ఆసనం చేయడం వల్ల మనకి థైస్ కండరాలు కానీ మన హ్యాండ్స్ కండరాలు కానీ పొట్ట కండరాలు కానీ బలపడుతుంటాయి. ఇది మన బరువు తగ్గాలనుకున్న వారికి బాగా యూజ్ అవుతుంది. ఈ ఆసనం బీపీ ఉన్నవాళ్ళు, అలాగే మైగ్రేన్ ఉన్నవాళ్ళు, హార్ట్ వర్క్ లో ఉన్న వాళ్ళు చేయకూడదు. దీన్ని హాఫ్ మూన్ పొజిషన్ అని కూడా అంటారు. స్థితి తాడాసన పొజిషన్. క్లోజ్ టుగెదర్, హీల్స్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ. మన రైట్ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ తీసుకొని రావాలి. ఇన్హేల్ ఎక్సేల్ పామ్స్ అప్. ఇన్హేల్ హ్యాండ్ ని హెడ్ వైపు తీసుకొని వెళ్ళాలి. ఎక్సేల్ బెండ్ లెఫ్ట్ సైడ్. సైడ్ వైతే బెండ్ అవ్వాలి, ముందుకు కానీ బ్యాక్ కానీ బెండ్ అవ్వద్దు. మన ఐ కాంటాక్ట్ అనేది లైట్ గా పైకి చూడొచ్చు లేదా స్ట్రైట్ గా చూడొచ్చు. 1 2 3 4 and 5. ఇన్హేల్ స్ట్రైట్ గా రావాలి. ఎక్సేల్ హ్యాండ్ అనేది షోల్డర్ లెవెల్ లో పామ్స్ అప్ ఉండాలి. ఇన్హేల్ పామ్స్ డౌన్. ఎక్సేల్ హ్యాండ్ క్లోజ్ టు బాడీ. కౌంటర్ పోజ్ అదర్ హ్యాండ్ కూడా చేయాలి. మనం లెఫ్ట్ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ తీసుకొని రావాలి, స్థితిలోనే ఉండేసి. ఇన్హేల్ ఎక్సేల్ పామ్స్ అప్. ఇన్హేల్ మన హ్యాండ్ అనేది హెడ్ వైపు తీసుకొని రావాలి. బెండ్ రైట్ సైడ్. సైడ్ వైపు బెండ్ అవ్వాలి. ఎక్సేల్ చేస్తూ మనం ఐ కాంటాక్ట్ లైట్ గా పైకి చూడొచ్చు లేదా స్ట్రైట్ గా చూడొచ్చు. Stay there. 1 2 3 4 and 5. Inhale. Exhale. Palms up. Inhale. Palm down. Exhale. Hand close to body. Sthitila Tadasana position. త్రికోణాసనం. ఈ త్రికోణాసనం చేయడం వల్ల మనకి బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. అలాగే మన పొట్ట భాగంలో కానీ మన కడుపు సైడ్ భాగంలో ఉన్న థైస్ భాగంలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. మనకి లెగ్స్ అనేవి కూడా స్ట్రెంత్ పెరుగుతాయి, మన బ్యాక్ అనేది కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. ఈ ఆసనం వచ్చేసి బీపీ ఉన్నవాళ్ళు, అలాగే మైగ్రేన్ ఉన్నవాళ్ళు, గట్టిగా ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయకూడదు. స్థితి తాడాసన పొజిషన్. క్లోజ్ టుగెదర్, హీల్స్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ. మనం మ్యాట్ కి ఏదో ఒక భాగానికి రావాలి. వచ్చేసి మనం ఏ లెగ్ అయితే తీసుకెళ్తామో హ్యాండ్స్ లెగ్స్ ఒకసారి సపరేట్ అవుతాయి. ఏ లెగ్ అయితే తీసుకెళ్తామో ఆ లెగ్ స్ట్రెంచ్ చేసి మళ్ళీ సేమ్ పొజిషన్ లో ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఆ పొజిషన్ లోకి వచ్చేయాలి. ఇన్హేల్. మనం రైట్ లెగ్ ని 90 డిగ్రీస్, అలాగే లెఫ్ట్ లెగ్ ని 45 డిగ్రీస్ టర్న్ చేయాలి. మన హెడ్ కూడా రైట్ సైడ్ టర్న్ చేయాలి. ఎక్సేల్ బెండ్ రైట్ సైడ్. మనం యాంకిల్ దగ్గర కానీ మన టోస్ దగ్గర కానీ మనం హ్యాండ్ ని పట్టుకోవచ్చు. మన హెడ్ అనేది డౌన్ సైడ్ చూడాలి. మనం రైట్ లెగ్ ని చూడాలి. ఇన్హేల్
హెడ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ చూడాలి. ఎగ్జిట్. మనం హెడ్ అనేది రైట్ హ్యాండ్ చూడాలి డౌన్ సైడ్. మనం హ్యాండ్ అనేది స్ట్రైట్ గా రావాలి. మన హెడ్ రైట్ సైడ్ టర్న్ అయి ఉంటది. ఎగ్జిట్. మనం హెడ్ స్ట్రైట్ గా రావాలి. మనం టోస్ కూడా స్ట్రైట్ గా వచ్చేయాలి. ఇన్హేల్. మనం ఏ లెగ్ తీసుకెళ్ళి ఆ లెగ్ ని బెండ్ చేసి స్ట్రైట్ గా వచ్చేయాలి. రెండు హ్యాండ్స్. ఎగ్జిట్. ఇన్హేల్ ఎగ్జిట్. మళ్ళీ దీన్ని కౌంటర్ పోజ్ ఇంకొకసారి చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ లెగ్ వైపు చేయాలి. ఇన్హేల్. మనం లెఫ్ట్ లెగ్ అనేది 90 డిగ్రీస్ టర్న్ అవ్వాలి. రైట్ లెగ్ అనేది 45 డిగ్రీస్ టర్న్ అవ్వాలి. మన హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. బెండ్ లెఫ్ట్ సైడ్. ఎగ్జిట్. మన హెడ్ అనేది డౌన్ చూడాలి. లెఫ్ట్ లెగ్ వైపు. ఇన్హేల్ హెడ్. మన హెడ్ అనేది రైట్ హ్యాండ్ చూడాలి. ఎగ్జిట్. మన హెడ్ అనేది లెఫ్ట్ చూడాలి. ఇన్హేల్. మన హ్యాండ్ అనేది స్ట్రైట్ గా షోల్డర్ లెవెల్ తీసుకొని రావాలి. మన హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మన హెడ్ అనేది స్ట్రైట్ గా తీసుకొని రావాలి. మన లెగ్స్ కూడా టోస్ కూడా స్ట్రైట్ గా తీసుకొని రావాలి. మనం ఏ లెగ్ అయితే తీసుకెళ్ళామో దాన్ని బెండ్ చేస్తూ స్ట్రైట్ గా స్థితిలోకి వచ్చేయాలి. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. స్థితిలో తాడాసన పొజిషన్. వీరభద్రాసనం. దీన్ని వారియర్ పోజ్ అని కూడా అంటారు. ఈ వీరభద్రాసనం చేయటం వల్ల మన షోల్డర్ లెవెల్ లో కానీ స్ట్రెంత్ అనేది వస్తుంది. ఈ ఆసనం మనం బీపీ ఉన్న వాళ్ళు కానీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కానీ వట్టిగా ఉన్న వాళ్ళు కానీ చేయకూడదు. ఇది కూడా మ్యాట్ కి ఒక భాగానికి రావాలి, ఏదో ఒక వైపు రావాలి. మనం హ్యాండ్స్ లెగ్స్ ఒకసారి సపరేట్ చేయాలి. ఏ లెగ్ అయితే తీసుకెళ్తామో దాన్ని బెండ్ చేస్తూ స్ట్రైట్ గా స్థితిలోకి వచ్చేయాలి. 1 బెండ్ రైట్ సైడ్. మన రైట్ లెగ్ అనేది 90 డిగ్రీస్ లోకి, లెఫ్ట్ లెగ్ అనేది 45 డిగ్రీస్ టర్న్ చేయాలి. మన బాడీని రైట్ కి టర్న్ చేయాలి. మన నీ అనేది బెండ్ చేయాలి. 3 4 వచ్చేసి మనం హ్యాండ్స్ ని నమస్కారాసనంలో తీసుకొని రావాలి. 5 అనేది మన హ్యాండ్స్ పామ్స్ చూడాలి హెడ్ పైకి లేపి. 6 అనేది మనం హెడ్ అనేది స్ట్రైట్ గా తీసుకొని రావాలి. 7 మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ తీసుకొని రావాలి. మన నీ కూడా స్ట్రైట్ గా తీసుకొని రావాలి. 8 అనేది మనం బాడీని టర్న్ చేసి మనం టోస్ కూడా స్ట్రైట్ గా తీసుకొని రావాలి. మనం ఏ లెగ్ అయితే తీసుకెళ్ళామో ఆ లెగ్ ని బెండ్ చేస్తూ మళ్ళీ స్థితిలో పొజిషన్ లోకి వచ్చేయాలి. వీరభద్ర వారియర్ తోటి మనం లెగ్స్ హ్యాండ్స్ ఒకసారి సపరేట్ చేయాలి. 1 దీనికి మన బాడీని టర్న్ చేయం. మనం నీల్ బెండ్ చేయాలి. మన లెఫ్ట్ లెగ్ అనేది 90 డిగ్రీస్, రైట్ లెగ్ అనేది 45 డిగ్రీస్ లో తీసుకొని రావాలి. మన హెడ్ ని మన బాడీని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. మన హ్యాండ్స్ ని నమస్కారాసనంలో తీసుకొని రావాలి. మన హెడ్ అనేది పామ్స్ చూడాలి. వికెట్ పామ్స్. హెడ్ అనేది స్ట్రైట్ గా రావాలి. మన హ్యాండ్స్ ని
షోల్డర్ లెవెల్ లో మనం నేను కూడా స్ట్రైట్ గా చేయాలి. మన బాడీని ముందుకు టర్న్ చేస్తూ మనం టోస్ ని కూడా స్ట్రైట్ గా తీసుకొని రావాలి. మనం ఏ లెగ్ అయితే తీసుకెళ్ళామో ఆ లెగ్ ని బెండ్ చేస్తూ స్ట్రైట్ గా వచ్చేయాలి. ఇందులో తాడాసన పొజిషన్, వజ్రాసనం. వజ్రాసనం అనేది చేయటం వల్ల మనకి మన టోస్ కానీ అలాగే మన బ్యాక్ కానీ స్ట్రెంత్ అవుతుంటది. కాన్సన్ట్రేషన్ కి ఇది మంచి ఆసనం. గ్యాస్ సమస్యలు కానీ అజీర్ణ సమస్యలు కానీ కడుపులో ఉన్న బాధలు కానీ పెయిన్స్ కానీ అవి తగ్గుతాయి ఈ ఆసనం వల్ల. ఊబకాయం కూడా తగ్గుతుంది. ఈ ఆసనం వచ్చేసి బీపీ ఉన్న వాళ్ళు కానీ అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళు, పాదాలు పెయిన్స్ ఉన్న వాళ్ళు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇది తాడాసన పొజిషన్. Toes together, knees together, hands close to body. మనం స్థితిలో దండాసన పొజిషన్ లో కూర్చోవాలి. లెగ్ సపరేట్, హ్యాండ్ సపరేట్. మన హెడ్ అనేది బ్యాక్ ఉండాలి. స్థితి దండాసన పొజిషన్. Toes together, hands close to body. మనం లెఫ్ట్ లెగ్ ని హోల్డ్ చేస్తూ మన బకెట్స్ కింద తీసుకొని రావాలి. మన బాడీ మొత్తం లెఫ్ట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తూ రైట్ లెగ్ కూడా ఫోల్డింగ్ చేస్తూ బకెట్స్ కింద తీసుకొని రావాలి. వజ్రాసన పొజిషన్. మన బ్యాక్ బోన్ కూడా స్ట్రైట్ గా ఉండాలి. మన రెండు హ్యాండ్స్ స్మూత్ గా ఉంచాలి. మన టైస్ మీద జెంట్లీ క్లోజ్ అవ్వాలి. ధ్యానానికి కూడా ఇది మంచి ఆసనం. మన డైజెషన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది. రిలీజ్ యువర్ హ్యాండ్, ఓపెన్ యువర్ ఐస్. మనం ఇదే పొజిషన్ లో ఉండి ఉష్ట్రాసనం చేద్దాం. స్టాండింగ్ పొజిషన్, వజ్రాసనంలోనే స్టాండింగ్ పొజిషన్. మన రెండు హ్యాండ్స్ కూడా మనం హిప్ మీద ఉంచాలి. మన ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే మనకి ఆర్చ్ బ్యాక్, ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అవ్వాలి. బ్యాక్ సైడ్ ఆర్చ్ బ్యాక్. ఇది ఆసనం చేయాలి. ఫోటో స్పెషలిస్ట్ జరుగుతుంది. సిట్టింగ్ మనం రిలీజ్ చేయాలి. మళ్ళీ స్టాండింగ్ పొజిషన్ లో వచ్చి సిట్టింగ్ వజ్రాసన పొజిషన్. ఈ రెండింటికి కౌంటర్ పోజ్ వచ్చేసి శశాంకాసనం. ఈ ఆసనం అనేది చేయటం వల్ల మనకి మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. ఎంత కోపం ఉన్న వాళ్ళు కూడా తగ్గుతుంది. మన రెండు హ్యాండ్స్ ని ఇది మామూలుగా మైగ్రేన్ ఉన్న వాళ్ళు కానీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ చేయకూడదు. ఇది మన హ్యాండ్ షోల్డర్ లెవెల్లో ఎగ్జైల్ పామ్స్ ఇన్హేల్. మన హ్యాండ్స్ ని ఎగ్జైల్ తీసుకొని వస్తూ ముందు ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. మన హెడ్ అనేది నేలగా అనిపించాలి. మన కొత్తగా కానీ మన టైస్ భాగం కానీ రిలాక్స్ అవుతాయి ఈ ఆసనం వల్ల. ఇన్హేల్, ఎక్స్హేల్. హ్యాండ్స్ షోల్డర్ తీసుకొని రావాలి. పామ్స్ అప్ ఉండాలి. ఇన్హేల్, పామ్స్ డౌన్. ఎక్స్హేల్, హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ. రిలీజ్ యువర్ లెగ్. మన లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయాలి. తర్వాత మనం రైట్ లెగ్ కూడా రిలీజ్ చేయాలి. పద్మాసనం. మనం పద్మాసనం చేయటం వల్ల మనకి ధ్యానానికి ఇది ఒక మంచి ఆసనం అన్నమాట. దీన్ని లోటస్ పోజ్ అని కూడా అంటారు. మన బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి.
ముందుగా మనం రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ రూట్ మీద ఉంచాలి. అలాగే లెఫ్ట్ లెగ్ ని రైట్ లెగ్ రూట్ మీద ఉంచాలి. మన రెండు హ్యాండ్స్ కూడా స్మూత్ గా ఉంచి మన టైస్ మీద ఉంచాలి. క్లోజ్ యువర్ ఐస్. వన్, టూ, త్రీ, ఫోర్ అండ్ ఫైవ్. మనం హ్యాండ్స్ ఓపెన్ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్. మనం లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయాలి. అలాగే రైట్ లెగ్ రిలీజ్ చేయాలి. వెల్లడిలో పడుకొని తుపాయి పొజిషన్, అమృతాసనంలో తుపాయి పొజిషన్. మన హ్యాండ్స్ కూడా తలవైపు ఉండాలి. పాదాసనం. ఈ ఆసనం అనేది ఉపకరణ దగ్గర పొట్టలో ఉన్న భాగం కానీ నడుము భాగంలో కానీ కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం పొట్ట కండరాలు, మనం సైజ్ కండరాలు బలపడుతుంటాయి. ఈ ఆసనం వచ్చేసి బీపీ ఉన్నవాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మైగ్రేన్ ఉన్నవాళ్ళు చేయకూడదు. హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ లో తీసుకొని రావాలి. తర్వాత హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ. మన లెగ్స్ అనేవి 45 degrees లోకి లిఫ్ట్ చేయాలి. Inhale, exhale. 1, 2, 3, 4 and 5. మనం స్లోగా లెగ్స్ ని డౌన్ చేయాలి. మళ్ళీ తుపాయి పొజిషన్ లోకి రావాలి. దీని కౌంటర్ పోజ్ వచ్చేసి శలభాసనం. ఇది థైరాయిడ్ గ్రంథిని యాక్టివ్ చేస్తుంది. మనం షోల్డర్ స్ట్రెంత్ అనేది కూడా పెరుగుతుంది. ఈ ఆసనం వచ్చేసి హార్ట్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. మన రెండు హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ తీసుకొని రావాలి. మన రెండు హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ.
మేడం రైట్ హ్యాండ్ ని నాసికాగ్ర ముద్రలో ఉంచాలి. మనం థంబ్ ఫింగర్ ఓపెన్ చేసి ఉండాలి. మనం రింగ్ ఫింగర్ లిటిల్ ఫింగర్ ఓపెన్ చేసి ఉంచాలి. ఇన్హేల్ ఎక్సేల్ చేయాలి. మనం బ్రీతింగ్ అనేది కంట్రోల్కి రావాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రిలీజ్ చేయాలి మనం గాలిని. ఎక్సేల్. మనం థంబ్ ఫింగర్ తో రైట్ నోస్ ని క్లోజ్ చేయాలి. లెఫ్ట్ నోస్ నుంచి మనం గాలి పీల్చుకోవాలి. ఎక్సేల్. రైట్ నోస్ నుంచి గాలి వదలాలి. మళ్ళీ రైట్ నోస్ నుంచి గాలి పీల్చాలి. ఇన్హేల్. మళ్ళీ లెఫ్ట్ నోస్ నుంచి వదలాలి. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఇది ఒక సైకిల్ కంప్లీటెడ్. ఇన్హేల్. ఎక్సేల్. 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 మన రెండే హ్యాండ్స్ కూడా ప్రణామాసనంలో తీసుకొని రావాలి. ముగింపు శ్లోకం. ఓం సహనౌ భవతు సహనౌ భునత్తు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మనం రెండు హ్యాండ్స్ కూడా బ్యాక్ తీసుకొని వెళ్తూ రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఇన్హేల్ హెడ్ అప్. ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్. సరెండర్ యువర్ సెల్ఫ్. మదర్లాండ్. గ్రాటిట్యూడ్ యువర్ బాడీ మనకి ఇంతసేపు సహకరించినందుకు, మన ఆరోగ్యానికి బాడీ మనకి సహకరించినందుకు గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ పేరెంట్స్, టీచర్, యూనివర్స్. Inhale. Exhale. Release your hands. Rub your palms. Heat generate అయ్యేదాకా రబ్ చేయాలి. వార్మ్నెస్ టు ఐ మరొకసారి రబ్ చేసి cheeks, shoulder, feet, hands, warmness to body. బ్యూటిఫుల్ స్మైల్ తో మన ఐస్ స్లోగా ఓపెన్ చేస్తూ look at your palms.
నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే మ్యామ్, మోర్ పవర్ టు యూ. చాలా బాగా Thank you. ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే అండి, నమస్తే సుధానంద్ మేడం. గారు చాలా బాగా power to చెప్పారు. అండి మోర్ పవర్ టు యూ అండి, చాలా బాగా చెప్పారు. Thank you, madam. మోర్ పవర్ టు యూ అండి, బాగా చెప్పారండి. అభి గారు ఉన్నారా? లీవ్ అవ్వమని ఏమైనా చెప్పారా? ఇందాక ఏం చెప్పారు ఒకసారి వచ్చేసి? అది నాకు కూడా అర్థం కాలేదు. తొందరగా లైవ్ ఫినిష్ చేయమని చెప్పారు. ఓకే. ఫాస్ట్ గా ఫినిష్ చేయమని చెప్పారు సార్, ఇంకేం చెప్పలేదు.